నమస్తే. పటాన్ చెరువు పంచాయతీ అంతా ఈ రోజు గాంధీ భవన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, చాలా రోజులుగా పటాన్ చెరువు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గా అక్కడ పొలిటికల్ వ్యవహారం అంతా నడుస్తా ఉన్నది. సో కాసేపటి క్రితమే ఈ కమిటీ వేయడం జరిగింది సంబంధించినటువంటి గొడవల విషయంలో. అలాగే ఈ రోజు కాటా శ్రీనివాస్ గారు గాంధీ భవన్ లో అటెండ్ కావడం జరిగింది. వేసినటువంటి కమిటీ ముంగట కూడా ఆయన హాజరు కావడం జరిగింది. సో కమిటీ ఏమన్నటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది, ఆయన ఏమన్నటువంటి సమాధానాలు చెప్పిందన్నటువంటి విషయాలు కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాటా గారు ఉన్నారు. సో అన్న నమస్తే. సో కాసేపటి క్రితం మీరు కమిటీ ముంగట కూడా హాజరు కావడం జరిగింది. సో హాజరైన తర్వాత ఏమైనా కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉన్నదా గూడెం అండ్ కాటా గారు? ఎక్స్పెక్ట్ చేయొచ్చు పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన మొత్తం కూడా జరుగుతున్నటువంటి 6 నెలల నుంచి వచ్చినటువంటి ఏమేమి పరిణామాలు జరిగినాయి ఏంటనే తృప్తంగా చెప్పడం జరిగింది, ఆధారాలతో చూపించడం జరిగింది. అందరి కాన్సెప్ట్ కూడా, పార్టీ కాన్సెప్ట్ కూడా ఏముంటుంది, ఖచ్చితంగా నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటారు అందరూ. కాబట్టి అందులో భాగంగా నా మాదిరిగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు అని చెప్పి నేను తృప్తంగా చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీ పంచాయతీ అంతా కూడా మీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఉద్దేశమా, లేకపోతే ఆ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో లేదన్నటువంటి ఉద్దేశమా? మొదటిది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అది కార్యకర్తల ఆవేదన, దాంట్లో భాగంగానే అది తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఉన్నటువంటి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోయే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంటిమేషన్ లేనటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఏ మాదిరిగా అయితే నడిచిండో 10 సంవత్సరాలు ఉంది, అదే విధంగా నడుస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరు కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు, వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉండట్లేదు అనేది వాళ్ళు ఎక్కడ కూడా నిరసన తెలియజేసారు. మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు మొన్న ఆ క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టడం జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో అక్కడ పెట్టడం జరిగింది. నేను కూడా అడిగినటువంటి క్వశ్చన్ అక్కడ, మీరు మరి ఈ ఫోటో ఉండనిస్తారా లేకపోతే లేదా అంటే, నేను ఉండనివ్వను అన్నటువంటి సమాధానమే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా మీరు పెట్టినటువంటి ఫోటో క్యాంప్ ఆఫీసులో కనబడినటువంటి పరిస్థితి. సో కమిటీ వేసినటువంటి తర్వాత కూడా గూడెం మహిపాల్ రెడ్డి యొక్క వ్యవహార శైలి మారుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఏమైనా? ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు, నేను పెట్టనని చెప్తా ఉన్నాడు. అందుకే అవన్నీ కూడా కమిటీ, టీపీసీసీ మొత్తం కూడా దాని మొత్తం వాళ్ళ దృష్టికి వచ్చినాయి. వాళ్ళు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. అన్నీ నేను తృప్తంగా వివరంగా అన్నీ చెప్పినా. రేపు తనను కూడా పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏం మాట్లాడతారో చూద్దాం. అంటే కమిటీ సైతం కూడా కాటకి హెచ్చరించడం జరిగింది. కాటా శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలోనే ఆ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా దాడి చేసిందన్నటువంటి దానిపైన కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కాటగారే చేసి ఇచ్చింది ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్ పైన దాడి. నేను మళ్ళీ చెప్తున్నా, దాని దాడి అయితే నేను అనను. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన అని చెప్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాలని చెప్పి తీసుకెళ్ళి పెట్టారు, దాంట్లో నాకు ఎక్కడ తప్పు కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన 10 సంవత్సరాల సంది జెండా మోసి ఈరోజు అధికారం వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొట్లాడిండు, దాన్ని భుజాల మీద జెండా మోసి కూడా కొట్లాడిండు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్లో మా ముఖ్యమంత్రి గారితో ఉండాలి, మన మాజీ ముఖ్యమంత్రి ఉంటుంది ఎట్లా, మళ్ళీ మాది ఉండదు ఎట్లా, మా ముఖ్యమంత్రి గారు ఉండాలని చెప్పి తీసుకుపోయి పెట్టిర్రు, దాంట్లో తప్పేముందని అడుగుతున్నాను నేను. అంటే సామరస్యంగా పంచాయతీని సర్దు పెట్టుకోవాల్సినటువంటి మీ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి కుర్చీలు పగలగొట్టేంత వరకు, ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేంత వరకు ఎందుకు వచ్చింది? మీరు అక్కడ పార్టీ సీనియర్ నాయకులు మీరు కూడా కొంచెం సూచించవచ్చు కదా వాళ్ళకి. అక్కడ జరిగినటువంటి సంఘటన వేరే. మొన్న జరిగినటువంటి బొల్లారం ఇష్యూలో మా మున్సిపల్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి గారి మీద ఒక దాడి చేసే ప్రయత్నం చేశారు, చెప్పనటువంటి బూతులు మాట్లాడే పరిస్థితి. దానికి నిరసనగానే అక్కడ వాళ్ళ ఆ కార్యక్రమం 1000 మంది కార్యకర్తలు వచ్చి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే వారం రోజుల ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే ఉన్నదని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కొన్ని టీవీలలో జరుగుతూ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు పోయి అలా చూసింది లేదు. కానీ కార్యకర్తలు అందరూ కూడా లేదు మా ముఖ్యమంత్రి ఫోటో ఎట్టున్నారని వాళ్ళకి ఉంటుంది కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి కదా అని చెప్పి తీసుకుపోయి పెట్టిర్రు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా నిన్న కూడా మన ఛానల్లో కూడా మనం ప్లే చేయడం జరిగింది. నిన్న మరో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సంబంధించినటువంటి ఏదో గడ్డివాం సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనే కొంత నిర్లక్ష్యంగా బిహేవియర్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టి ఆ సంబంధించినటువంటి దాడికి పాల్పడ్డటువంటి వార్తలు కూడా రావడం జరిగింది. సో ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మారుతుంది గూడెం మహిపాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక కమిటీ ముందు అన్ని విషయాలు, అన్ని వీడియోలతో సహా అన్నీ కూడా చెప్పడం జరిగింది తృప్తంగా. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇవన్నీ జరుగుతున్నాయి అనేక రకాలుగా, ఒక్క ఇష్యూ అని కాదు, అనేక రకాల ఇష్యూలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ కనుక కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చి మీ ఇద్దరు పని చేయాలి కలిసి అని చెప్పేసి అన్నప్పుడు నా వివరణ అడిగిర్రు, తన వివరణ కూడా తీసుకుంటారంటారా? ఇద్దరు వివరణ తీసుకున్న తర్వాత అధిష్టానం పిలిచి ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాత చెప్పిన తర్వాత నా వివరణ ఏంటంటే ఇస్తా. ఒక చివరిగా ఆ గూడెం గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒకవేళ కనుక మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతల తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా అంటే
నా పార్టీలకు తను వచ్చినప్పుడు తనకు ఓపిక సహనం ఉండాలి. నేను 3 సార్లు గెలిచినా అని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, ఆ విధంగా ఓపికతో సహనంతో పెద్దరికంగా వ్యవహరించాలని చెప్తున్నాను. ఇప్పటికల్లా మార్చుకొని అందరిని సమన్వయం చేసుకొని కార్యకర్తలు అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి కృషి చేయమని చెప్పి నాకు విజ్ఞప్తి. ఈ విషయాలు చెప్పడం జరిగిందా మీరు? ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చాలా సీరియస్గా కాటా గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బుద్ధి లేదన్నటువంటి వ్యాఖ్యలు 3 సార్లు ఓడిపోయినప్పుడు కూడా కాటా గారికి సిగ్గు రావట్లేదు అన్నటువంటి కొంత ఘాటైనటువంటి పదజాలంతో దూషించడం జరిగింది. ఇక అవన్నీ కూడా కమిటీ ముందు చెప్పాల్సినవి జరిగినాయని ఈ 6 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పడానికి చేరే పరిస్థితి ఏంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది, కార్యకర్తల ఆవేదన ఏందనేది మొత్తం కూడా తృప్తంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.